1932 నుంచి 2022 వరకు టాప్ గ్రాసింగ్ మూవీస్ హీరో వైజ్గా ఒక లుక్ వేసి వద్దాం పదండి. 1932లో వచ్చిన భక్త ప్రహ్లాద 75 లక్షల గ్రాస్ని 5 లక్షల షేర్ని వసూలు చేసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీకి డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు, వెంకట సుబ్బయ్య గారు లీడ్ రోల్లో నటించారు. నెక్స్ట్ 1933లో వచ్చిన సావిత్రి సినిమా 3 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 2 లక్షల షేర్ని వసూలు చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. నెక్స్ట్ 1934లో వచ్చిన లవకుశ సినిమా 5 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 3 లక్షల షేర్ని వసూలు చేసింది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పారేపల్లి సుబ్బారావు గారు లీడ్ రోల్లో నటించారు. నెక్స్ట్ శ్రీకృష్ణ లీలలు 1935లో విడుదలై 3 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 2 లక్షల షేర్ని వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ ద్రౌపది వస్త్రాపహారం 1936లో వచ్చి 3 లక్షల గ్రాస్ని వసూలు చేసి 2 లక్షల షేర్ని వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. నెక్స్ట్ 1937లో వచ్చిన కనకతార 3 లక్షల గ్రాస్ని వసూలు చేసి 2 లక్షల షేర్ని వసూలు చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1938లో వచ్చిన మాలపిల్ల 10 లక్షల గ్రాస్ని వసూలు చేసి 6 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ 1939లో వందే మాతరం సినిమా 7.5 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 5 లక్షల షేర్ని వసూలు చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. నెక్స్ట్ 1940లో వచ్చిన చండిక 6 లక్షల గ్రాస్ని వసూలు చేసి 4 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచి సూపర్ హిట్గా నిలిచింది. 1941లో వచ్చిన దేవత 7.5 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 5 లక్షల షేర్ని కలెక్ట్ చేసి టాప్ గ్రాసర్గా నిలిచింది ఆ సంవత్సరానికి. 1942లో వచ్చిన బాలనాగమ్మ 15 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 9 లక్షల షేర్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలబడింది. 1943లో వచ్చిన భక్తపోతన 20 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 12 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1944లో వచ్చిన తహసీల్దారు 10 లక్షల గ్రాస్ని వసూలు చేసి 6 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1945లో వచ్చిన స్వర్గసీమ 15 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 9 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1946లో వచ్చిన త్యాగయ్య 25 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 15 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం 20 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 12 లక్షల షేర్ని వసూలు చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1948లో వచ్చిన బాలరాజు 30 లక్షల గ్రాస్ని 18 లక్షల షేర్ని వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1949లో వచ్చిన గుణసుందరి కథ 40 లక్షల గ్రాస్ని 25 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1950లో వచ్చిన పల్లెటూరి పిల్ల 30 లక్షల గ్రాస్ని 18 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1951లో వచ్చిన పాతాళ భైరవి 50 లక్షల గ్రాస్ని 30 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1952లో వచ్చిన పెళ్లి చేసి చూడు 40 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 25 లక్షల షేర్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1953లో వచ్చిన దేవదాసు 60 లక్షల గ్రాస్ని 35 లక్షల షేర్ని వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1954లో వచ్చిన అగ్గిరాముడు 40 లక్షల గ్రాస్ని 25 లక్షల షేర్ని వసూలు చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1955లో వచ్చిన రోజులు మారాయి 70 లక్షల గ్రాస్ని 40 లక్షల షేర్ని వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1956లో వచ్చిన భలే తమ్ముడు 50 లక్షల గ్రాస్ని 30 లక్షల షేర్ని వసూలు చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1957లో వచ్చిన మాయాబజార్ 1.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 75 లక్షల షేర్ని వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1958లో వచ్చిన చెంచులక్ష్మి 75 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1959లో వచ్చిన ఇల్లరికం 60 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1960లో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహత్యం 75 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1961లో వచ్చిన జగదేక వీరుని కథ 1 కోటి గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1962లో వచ్చిన గుండమ్మ కథ 85 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1963లో వచ్చిన ఎన్టీఆర్ లవకుశ 1 కోటి 75 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 1 కోటి షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1964లో వచ్చిన మూగ మనసులు 1 కోటి 25 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి 75 లక్షల షేర్ని వసూలు చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1965లో వచ్చిన పాండవనవాసం 1.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1966లో వచ్చిన శ్రీకృష్ణ పాండవీయం
1 కోటి గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1967లో వచ్చిన ఉమ్మడి కుటుంబం 1 కోటి గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలబడింది. 1968లో వచ్చిన ఎన్టీఆర్ గారి రాము సినిమా 1 కోటి గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1969లో వచ్చిన ఎన్టీఆర్ గారి కథానాయకుడు 85 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. నెక్స్ట్ 1970లో వచ్చిన ఎన్టీఆర్ గారి కోడలు దిద్దిన కాపురం 1.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1971లో వచ్చిన ఏఎన్ఆర్ గారి దసరా బుల్లోడు 2.1 కోటి గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పండంటి కాపురం సినిమా 1972లో వచ్చి 1.75 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1973లో వచ్చిన దేవుడు చేసిన మనుషులు 1.9 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1974లో వచ్చిన అల్లూరి సీతారామరాజు 2.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1975లో వచ్చిన సోగ్గాడు 2.25 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1976లో వచ్చిన భక్త కన్నప్ప 1.75 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1977లో వచ్చిన అడవిరాముడు 3.5 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1978లో వచ్చిన పొట్టేలు పున్నమ్మ 1.75 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1979లో వచ్చిన వేటగాడు 3 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1980లో వచ్చిన ఎన్టీఆర్ గారి సర్దార్ పాపరాయుడు 2.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1981లో వచ్చిన ఏఎన్ఆర్ గారి ప్రేమాభిషేకం 5 కోట్ల గ్రాస్ని 3 కోట్ల షేర్ని వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1982లో వచ్చిన బొబ్బిలిపులి 3.75 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1983లో వచ్చిన మెగాస్టార్ ఖైదీ 3.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1984లో వచ్చిన శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 4.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1985లో వచ్చిన ప్రతిఘటన 5.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1986లో వచ్చిన సింహాసనం 4.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1987లో వచ్చిన పసివాడి ప్రాణం 5.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1988లో వచ్చిన యముడికి మొగుడు 6 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 3.5 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1989లో వచ్చిన ముద్దుల మామయ్య 8 కోట్ల గ్రాస్ని 5.5 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి 8.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ 9.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1992లో వచ్చిన గరానా మొగుడు 12.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1993లో వచ్చిన అల్లరి అల్లుడు 10 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1994లో వచ్చిన హలో బ్రదర్ 11.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1995లో వచ్చిన పెదరాయుడు 17.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడుతా 19.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1997లో వచ్చిన ప్రేమించుకుందాంరా 20 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1998లో 21.25 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 1999లో వచ్చిన నటసింహం సమరసింహారెడ్డి 28 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వే కావాలి 33 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2001లో వచ్చిన నరసింహనాయుడు 38 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2002లో వచ్చిన ఇంద్ర 49.8 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2003లో వచ్చిన ఠాగూర్ 49 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2004లో వచ్చిన శంకర్దాదా ఎంబీబీఎస్ 49 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2005లో వచ్చిన సంక్రాంతి 32 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2006లో వచ్చిన పోకిరి 63 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2007లో వచ్చిన యమదొంగ 51.8 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2008లో వచ్చిన జల్సా
51.3 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2009లో వచ్చిన మగధీర 100 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2010లో వచ్చిన సింహ 53.6 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2011లో వచ్చిన దూకుడు 95.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ 101 కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది 127.9 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2014లో వచ్చిన రేసుగుర్రం 101.9 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2015లో వచ్చిన బాహుబలి 1 600 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్ మరియు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2016లో వచ్చిన జనతా గ్యారేజ్ 131.9 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2017లో వచ్చిన బాహుబలి 2 1742 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2018లో వచ్చిన రంగస్థలం 206 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2019లో వచ్చిన సాహో 413 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2020లో వచ్చిన అలా వైకుంఠపురంలో 252 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2021లో వచ్చిన పుష్ప 360 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. 2022లో వచ్చిన త్రిబుల్ ఆర్ 1250 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆ ఇయర్కి టాప్ గ్రాసర్గా నిలిచింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.